వారంలో విస్తరణ రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి. పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు. ఏఐసీసీ పెద్దలతో రేవంత్, భట్టి, మహేష్, ఉత్తమ్ భేటీ. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. క్యాబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబడాలా నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే తమ యొక్క కాంగ్రెస్ అగ్రనేతలతోటి దాదాపు 2 గంటల పాటు ఢిల్లీలో సమావేశమైనట్టు తెలిసింది. ముఖ్యంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోటి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, అలాగే మహేష్ కుమార్ కూడా దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘ చర్చలు అయితే జరిపినట్టుగానైతే తెలుస్తుంది. ఇక వీరిలో మాత్రం ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణ గురించి అంశాలు అయితే తెరపైకి వస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇదే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఏదైతే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికైతే నిన్నటి మీటింగే ఫైనల్ అయినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ మంత్రివర్గంలో రేసులోకి అయితే రాష్ట్రానికి సంబంధించి 4 కీలక నేతలు అయితే ముందడుగా ఉన్నట్టుగా తెలుసు. అందులో బోధన్కి సంబంధించి సుదర్శన్ రెడ్డి, అలాగే రాజగోపాల్ రెడ్డి, అలాగే పెద్దపల్లి సంబంధించి వివేక్, అలాగే శ్రీహరి, వీళ్ళు 4 అయితే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగానే తెలిసింది. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుండి, లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏదైతే దాదాపు 2.5 గంటలు అంటే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళగా 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఒకేసారి అక్కడ చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్ళి అందరికంటే ముందే బయటకు వచ్చేసిన దాదాపు 2 గంటలకు పైగా ఈ మీటింగ్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో ఈ 4 పేర్లు అయితే వచ్చినట్టు. అందులో ముఖ్యంగా మునుగోడుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజుకి కూడా అవకాశం ఇవ్వాలన్నట్టుగా, అలాగే మాజీ మంత్రి ఏదైతే సుదర్శన్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వాలన్నట్టుగానైతే తెలుస్తుంది. కేసీఆర్ శాసనసభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం.